సార్, అల్లు అర్జున్పై కేసు వివాదం ఈరోజు నాంపల్లి కోర్టులో వాయిదా ఉంది. ఇది ఏ మలుపు తీసుకుంది? నిజానికి ఈ కేసు అండి ఒక క్లాసిక్ కేస్ స్టడీ అని చెప్పచ్చు. కేస్ స్టడీ అని ఎందుకన్నామంటే అల్లు అర్జున్ గారు ఒక ప్రముఖ నటుడు, మరి మూడో తరం నటుడు. అల్లు రామలింగయ్య గారు, తర్వాత అల్లు అరవింద్ గారు నిర్మాతగా, పంపిణీదారుడుగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. మరి ఆయన కొడుకు, ఆయన కూడా ఒక ఐకాన్ స్టార్ లాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని. అంటే చిరంజీవి గారితో ఉన్న కుటుంబ బాంధవ్య నేపథ్యం కూడా అల్లు అర్జున్ గారు పెరగటానికి ఉపయోగపడింది. అదే కొద్దిగా వివాదం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మరి మేము వేరు అనే చెప్పుకునే ఆ ఘర్షణ ఉన్న వాతావరణం మరి ఫ్యాన్స్ మధ్య కొంత ఉంది, అంతా కాదు కానీ కొంత అయితే ఉంది. ఈ కేసు ఎందుకు వచ్చిందంటే అల్లు అర్జున్ గారి మీద పుష్ప 2 ప్రీమియర్ షో అంటే సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మరణించడం, అది విషాదకరమైన సన్నివేశం. అదే ఆ తొక్కిసలాట జరిగినప్పుడు రేవతి గారి కుమారుడు కూడా కోమాలోకి వెళ్ళిపోవటం, ఆయన ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండటం. దీనికి వాళ్ళు వెంటనే కొంత ఉపశమనంగా కొంత మనీ కూడా అనౌన్స్ చేశారు అల్లు అరవింద్ గారు. అయితే ప్రభుత్వం అన్ని ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరించి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది కూడా ఇస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి గారు కూడా 25 లక్షలు మరి ప్రకటించడం జరిగింది. ఇక ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో అల్లు అర్జున్ గారిని మరి పోలీసులు అరెస్ట్ చేసి మరి కోర్టులో హాజరుపడగా సెషన్స్ కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్పై అల్లు అర్జున్ గారి లాయర్లు వాళ్ళు హైకోర్టులోకి వెళ్ళి బెయిల్, తాత్కాలికమైన కండిషనల్ బెయిల్ తెచ్చుకోవటం జరిగింది. తెచ్చుకున్న తర్వాత ఆయన మరి ఈ రోజున సెషన్స్ కోర్టులో 14 రోజుల రిమాండ్ పూర్తవుతుంది. ఈ రోజున కేసు విచారణకు వచ్చింది. అంటే భద్రతా కారణాల రీత్యా ఈ కేసుని వర్చువల్గా మరి చేయటానికి న్యాయమూర్తి అంగీకరించారు. అంటే రిమోట్లో కంప్యూటర్ ద్వారా వర్చువల్గా ప్రవేశపెడతారు అల్లు అర్జున్. అంటే బెయిల్ని పూర్తి స్థాయి బెయిల్గా కన్వర్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం కూడా పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు అని మీకు ఇటీవల రేవంత్ రెడ్డి గారిని సినీ ప్రముఖులందరూ కూడా కలిసి ఒక వివాదరహితంగా, అంటే ప్రెస్ స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖండన మండలంలో సినీ కళాకారులు ఇవ్వటం ఎప్పుడు కూడా మంచిది కాదు. రాజ ప్రోత్సాహంతో కళాకారుడు ఎప్పుడైనా కూడా మనగలుగుతాడు. అంటే ఆంధ్రభోజు ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఎలాగైతే మనగలిగారో అనేక మంది కవులు కళాకారులు కూడా రాజ ప్రోత్సాహంతో వాళ్ళు మనగలుగుతారు. అందుకని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి రాజు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఆయన ప్రోత్సాహం ఈ కళాకారులకైతే కావాలి. అది గ్రహించిన సినిమా ఇండస్ట్రీ, మెయిన్లీ ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మరి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మరి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీళ్ళందరూ కూడా కలిసి దిల్రాజు గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు, దిల్రాజు గారు ఇప్పుడు FDC తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన నిర్మాత, మరి పంపిణీదారు, పెద్ద పంపిణీదారు, అట్లా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు, మరి వెంకటేష్ గారు, నాగార్జున గారు కూడా వెళ్ళటం జరిగింది. ఇది శుభ పరిణామం. ఇదేంటంటే ఆ రాజుకి కళాకారుడికి మధ్య ఏదైనా వైషమ్యాలు ఉంటే, అంటే వైషమ్యాలు ఎవరన్నా పెంచుతామని అనుకుంటే పెంచి పెద్దది చేస్తే లాభపడే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని అవన్నీ లేకుండా ఆ ఇండస్ట్రీ, అంటే అల్లు అర్జున్ వివాదం ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకునే ప్రమాదం వచ్చింది. ఎందుకనంటే దీనికి కొన్ని సంఘటనలు జరిగినాయి. అంటే హైడ్రా మొదట్లో పెట్టినప్పుడు నక్కినేని నాగార్జున గారు, మరి ఆయన ప్రైవేట్ ఆస్తి, దానికి ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదు. ఆ ప్రైవేట్ ఎన్కన్వెన్షన్లో
అక్రమంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారని వారిని కూల్చివేయటం జరిగింది. అది ఇండస్ట్రీ ఎవరు ఖండించారు. ఇక మోహన్ బాబు గారి వ్యక్తిగత వివాదం, అది కుమారులు, వాళ్ళిద్దరు కుమారులు, మంచు మనోజ్ బాబు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు మంచు విష్ణు. మోహన్ బాబు గారు వారి ఆస్తి పంపకాలు కానీ వాళ్ళ పర్సనల్ గొడవలు కానీ అవన్నీ వివాదాలు ఎక్కి కోర్టులకు ఎక్కి మరి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళిన సంగతి అందరికీ తెలిసింది. ఆ వివాదంలో వివరణ కోసం మరి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మీద కూడా ఆ ప్రెస్ మీడియాలో మోహన్ బాబు గారు కెమెరా మైకుల్ని తిరిగి వాళ్ళ మొహానే కొట్టడంతో ఎవరికో దెబ్బ తగిలింది. అది మామూలు కేసునే హత్యాయత్నం కేసు కింద ఎవరు చేయాలి? ఇది ప్రభుత్వమే కేసు పెట్టారు ఆయన, సెక్షన్ మార్చారు. సెక్షన్ మారిస్తే మోహన్ బాబు గారికి అది కూడా దానికి కూడా ఇండస్ట్రీ అంటే ఇవన్నీ కూడా అన్వయించుకుంటున్నారు. వీళ్ళంతా కూడా గతంలో నాగార్జున గారు కానీ మరి ఈయన కానీ గతంలో మరి వైసీపీకి బారాసాకుతో అంటగాగిన వ్యక్తులు. అంటే ఈ కేసులు పెట్టింది ప్రైవేటు వ్యవహారాల్లో, మీరు ఇండస్ట్రీకి ఏమీ సంబంధం లేదు. ఈ వ్యక్తుల ప్రైవేటు వ్యవహారాల్లో ఇబ్బందులు పాలయ్యారు తప్పితే ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు. అందుకని చెప్పి ఇండస్ట్రీ ఈ విషయాన్ని పరిస్థితిని గమనించి పుష్ప వ్యవహారం కూడా అల్లు అర్జున్ గారి కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మధ్య ఒక రిఫ్ట్ ఉంది అనేది ఒక మార్కెట్లో జరుగుతున్న వైరల్గా జరుగుతున్న అంశం. ఆ అంశాన్ని తగ్గించడం కోసం వాళ్ళు మరి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ మరి అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళటం, పరామర్శించడం, ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలా జరిగింది. ఇవన్నీ కూడా ఉపశమనం కలిగించే చర్యల్ని ఇరు కుటుంబాలు చేపట్టినాయి. మరి ఇండస్ట్రీ కూడా సినిమా పరిశ్రమ మరి అభివృద్ధి కోసం ఒక అడుగు దిగి మరి రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఇది శుభపరిణామం. ఇక కేసు విషయం అంటారా, తప్పకుండా ఈరోజు రాకపోయినా రేపైనా కానీ పూర్తి స్థాయి బెయిల్ వస్తుందండి. కేసు ఒకసారి ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత ఇందులో ఆయన A11గా ఉన్నారు. కేసు పెట్టిన తర్వాత అది న్యాచురల్గా దాని కోర్స్ డైరెక్షన్ తీసుకుంటుందండి. ఇందులో అల్లు అర్జున్ గారికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. తప్పకుండా వాయిదాలకు అయ్యి ఎప్పుడన్నా అవసరమైతే అటెండ్ అవ్వాల్సిందే. ఇది డ్యూ కోర్సు అది జరిగే వ్యవహారం. అంటే డైల్యూట్ అవుతుంది తప్పకుండా. ఆయన మీద ఏం పెద్ద చర్యలు ఉండకపోవచ్చు, కానీ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఇవాటికి వాళ్ళ ప్రభుత్వం అందరూ కలిసిపోయారు, మూసేశారు, కేసు మూసేస్తారు అనే పరిస్థితి ఉండదు. మీరు బాబ్లీ కేసే చూడండి. బాబ్లీ కేసులో కూడా మరి తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర నుంచి అనేక మంది రాజకీయ నాయకులు ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూతో తిరుగుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న బెదవాడలో ఒక సెషన్స్ కోర్టులో 23 మంది తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, భాజపా, బారాసలో ఉన్న వివిధ రాజకీయ నాయకులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఓబులాపురం మైన్స్ సందర్శనలో వచ్చిన కేసు నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ, దేవినేని ఉమా కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. ఏది ఏమైనా సినిమా పరిశ్రమ పుష్ప 2 మరి వివాదంతో ఎట్టకేలకు మేలుకొని రేవంత్ రెడ్డి గారిని కలవటం శుభపరిణామం. ఏదేమైనా పూర్తి స్థాయి బెయిల్ కూడా మరి అల్లు అర్జున్ గారికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.